Hello guys, welcome to another episode of Locker Room. We both are back after few days. అంటే కొన్ని రోజులు వీడు ఊరెళ్ళాడు, తర్వాత నేను ఊరెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చాము. ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరిగింది జైపూర్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో. రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బౌలింగ్ వేశారు. గ్యాప్ తర్వాత వస్తున్నాడు కదా, కొద్దిగా ఆయిల్ కొద్దిగా కదల గేర్స్ అన్ని కొద్దిగా లూబ్రికెంట్ ఏదో మాట్లాడుతున్నాడు. అదేలే అర్థమైంది, స్మూత్ గా లేదంటావు, అది చెప్పు మరి. సో ఫస్ట్ గుజరాత్ బ్యాటింగ్ చేశారు, అంతా బాగానే ఉందిరా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వన్ ఇంపార్టెంట్ పర్సన్ పుల్డ్ దేర్ హ్యామ్స్ట్రింగ్ అండ్ కెప్టెన్ మారిపోయాడు. రియాన్ పరాగ్కి చిన్న నిగిలంట. సో నెక్స్ట్ మ్యాచ్కి విల్ బి రెడీ అన్నారు. అండ్ రియాన్ పరాగ్ లేని లోటు క్లియర్గా తెలిసింది యాక్చువల్లీ చెప్పాలంటే. యశ్వి జైస్వాల్ కెప్టెన్సీ చేశాడు. కెప్టెన్సీలో సో బౌలింగ్కి ఫస్ట్ ఓవర్లోనే నాకు అర్థమైపోయిందిరా, వీళ్ళంతా కొంచెం ఫస్ట్ ఓవర్ అంటే ఫస్ట్ ఓవర్స్ కదా, అది ఓవర్స్. జోఫ్రా ఆర్చర్ 11 బాల్ ఇంకా పిచ్చెక్కిపోయింది, ఇంకా సైడ్ లైన్లోకి వెళ్ళి అన్నాడు. He took 8 minutes to bowl the first over. 11 బాల్ 8 minutes అంట. ఐ థింక్ ఇట్ ఇస్ అ జాయింట్ సంథింగ్ ఏదో అన్నారు, హైయెస్ట్ ఫస్ట్ ఓవర్ ఏదో. ఏమోరా, వేస్తానే ఉన్నాడు, నో బాల్ అన్నాడు, తర్వాత 5 వైడ్లు వేసాడు, మళ్ళీ వైడ్ వేసాడు. ఆ ఫ్రీ హిట్ బాల్ అయితే నేను అది ఇప్పుడు అది ఆఖరికి యార్కర్ బాల్ పడింది. అంతా చేసి లాస్ట్లో డాట్ అనుకుంటే ధ్రువ్ జురేల్ తీసుకోపోతే సింగిల్ పరిగెట్టారు. కాలిపోయింది మనోడికి. నేను ఈయన బౌలింగ్ ఇంకా పొండని చెప్పి స్పెల్ కూడా వేయలేదు. జోఫ్రా ఆర్చర్కి ఈ గేమే కాదు, ప్రతి గేమ్లో పవర్ ప్లేలోనే మొదటి స్పెల్లోనే ఎవడొక్కడు మిస్ ఫీల్డ్, క్యాచ్ డ్రాప్లు ఏదో ఒకటి జరుగుతుంటే ఫ్రస్ట్రేషన్ అట్లీస్ట్ అంటారు జోఫ్రా ఆర్చర్ ఇదే ఫ్రస్ట్రేషన్ రా. అంటే యానిమేటెడ్ కనబడిపోద్ది. ఒళ్ళు ఉంచుకుని బౌలింగ్ సంగకర్ వచ్చాడు కదా, సంగకర్ మాట్లాడుతూనే ఉంటే కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు పాపం. సో అక్కడి నుంచి నాకేమనిపించిందంటే ఆన్ ది ఫీల్డ్ వీళ్ళు కొంచెం దాన్ని ఏమంటారు, సింక్ లో లేరు, కొంచెం వేవర్డ్ ఉన్నారు, ప్లాన్స్ సరిగ్గా లేవు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. మేబీ ఉండదేమో. సో వేవర్డ్ ఉంది, ఎగ్జిక్యూషన్ అంతా అని అనిపించింది. పవర్ ప్లేలో కొట్టడం మొదలెట్టారు. గిల్లేమో 190 స్ట్రైక్ రేటు, సుదర్శన్ ఏమో యాజ్ యూజువల్ 150, 160 స్ట్రైక్ రేటు. కొడతానే ఉన్నారు. ఎప్పుడో 100 దాటిన తర్వాత వికెట్ పడింది. ఈ ముగ్గురులో 1.5 పర్ఫార్మెన్స్ వచ్చిన మ్యాచ్ అనుకుంటే వాళ్ళిద్దరిని కొట్టిపించుకుంటే ఇంక అక్కడతో అయిపోయింది. కానీ నాకు ఒక్కటి ఏదో చిన్న హోప్ ఏంటంటే ఈ విచ్మెంద చేజులు అనేవి గెలుస్తున్నారు, పడ్డాయి కాబట్టి వాళ్ళ టాప్ బ్యాటింగ్ ఆర్డర్ అవుతుందో అదే వాళ్ళ స్ట్రెంత్ కాబట్టి ఏవో చేస్తారులే. గుజరాత్ కూడా వీళ్ళు ఇద్దరు అంత హడావిడి చేసినా ఆఖరి కొట్టేదా 205 అని అనుకున్నాను. కానీ అక్కడ మనకి ఒక MS ధోని సినిమాలో మనోడు చెప్తాడు కదా, మ్యాచ్ ఎక్కడ ఓడిపోయామంటే అప్పుడు ఒకడు వచ్చాడని. వాషింగ్టన్ సుందర్ ఈ మధ్య ఆడుతున్నాడు. వాషింగ్టన్ సుందర్కే క్రేజీగా అనిపిస్తుంటది, ఇదేంటి ఆ కొట్టే బాల్, కొట్టే సిక్స్లు కూడా బ్యూటిఫుల్ కొడుతున్నాడు. చాలా ఆల్సో వి హావ్ టు గివ్ ఇట్ టు హిమ్ రా. 20 balls 37 is an excellent middle order innings. వాళ్ళకి లిటరలీ ఆ ముగ్గురు తప్పితే ఎవరు ఆడలేదు, కింద మొత్తం గాన్ అనే సీన్ లో ఉన్నప్పుడు ఈ టైంలో ఆడటం ఇంకా నీడెడ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ స్పాట్ ఏంటి 6-4 లో ఉన్నప్పుడు అదే ఆ ఎక్స్ట్రా రన్సే చాలా హెల్ప్ అయ్యాయి ఈరోజు వీళ్ళకి. అండ్ ఆల్సో అంటే లైక్ లాస్ట్లో కొంచెం లాగారు వెనక్కి, టు బి ఆనెస్ట్. 16 overs నుంచి 17, 18, 19, 20 కొంచెం లాగారు. బట్ దెన్ అక్కడ కూడా చిన్న ఇప్పుడు రాహుల్ టెవాటి ఉన్నాడు, 4 balls 14, 2 sixes కొట్టాడు. అవి బాగా హెల్ప్ అయినాయి. లేకపోతే 210 దగ్గర ఆగేదేమో. కానీ ఐ థింక్ ఈ రోజు ఇట్ వుడెంట్ హ్యావ్ మ్యాటర్డ్ అ లాట్ బికాజ్ రాజస్థాన్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు 229, వీళ్ళు కొడితే 230 టార్గెట్తో. బ్యాటింగ్ వచ్చి ఎప్పుడైతే 6 కొట్టాడో సిరాజ్ని సూర్యవంశీ, నెక్స్ట్ బాల్ సూర్యవంశీ కాలు తగిలించేసుకున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి ఆడిన ప్రతి బాల్ ఇట్ వాస్ లైక్ అన్ ఈవెంట్, చిన్న ఈవెంట్. ఇట్ వాస్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే వాడు నేను సింగిల్ దీని బాయ్ నేను రన్ లైక్ అవ్వదు, ఎందుకంటే ఒక 2 పరిగెట్టారు మన 2D టఫ్ స్లాంగ్. ఒక 2 పరిగెట్టినప్పుడేమో
ఫస్ట్ పరిగెట్టాడు బానే, రెండో రన్ అయితే వాక్, ఎందుకంటే అప్పుడు అర్థమైపోయింది ఇంకా చాలా ఇంకా హీ వాజ్ ఇన్ వెరీ బ్యాడ్ పెయిన్. ఇంకా అప్పటి నుంచి ఇంకా అయినా కూడా ఊపుతూ ఉన్నాడు. అయినా కూడా సిరాజ్ ఓవర్లో చూసుకుంటే 3 ఫోర్లు కొడుతున్నాడు. బట్ సిరాజ్ కూడా ఇంకొక ఇదేంటంటే సిరాజ్ వోంట్ గివ్ అప్ అస్సలు. నాకు ఆ బాల్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ నేను దొరికే వరకు మొత్తం ఆడు వికెట్ తీసిన తర్వాత క్యాచ్ పట్టిన తర్వాత అప్పుడు నా స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తాడు, అరుస్తాడు. నువ్వు నన్ను 4 బౌండరీలు కొడతావా, 5 బౌండరీలు కొడతావు, స్టిల్ నా ప్లాన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తా, అంతే. నేను చేస్తా, నువ్వు కొడితే కొట్టు, ఇట్స్ ఓకే. ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ ద బెటర్ ఆఫ్ మై గుడ్ బాల్స్ ఓకే, బట్ నేను మాత్రం వేస్తా అంతే అన్నట్టే ఉంటాడు సిరాజ్. అల్టిమేట్లీ అలాగే హీ గాట్ ద వికెట్ ఆఫ్ భయ్యా సూర్యవంశీ. భయ్యా అంటున్నాడు. భయ్యా అదేలే చిన్న భయ్యా. వాడిని నేను కలిస్తే ఏమంటాడు తెలుసా? భయ్యా అంకుల్ సారీ. ఓకే. సో అదొకటి. అండ్ అరే అసలేంది ఏంటంటే జైస్వాల్ వికెట్, జైస్వాల్ రబాడా వేసాడు, ఆ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ స్పెల్ రా. నాకు తెలిసి ఆ జైస్వాల్ బాల్ అయితే ఉందో జైస్వాల్ ఆ పేస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా 151, 52 వేసాడు ఆ బాల్. అవును 152 ఒకటి 128 వేసాడు రా. ఎవరికో హెట్మైర్ అదే బ్యాక్ టు బ్యాక్ సేమ్ బాల్, సిమిలర్ బాల్, సిమిలర్ షాట్స్, బట్ ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్. ఒకటేమో 152, ఇంకోటేమో 120. వీడేమో స్లో వస్తుంది అనుకున్నాడు, వీడేమో ఫాస్ట్ వస్తుంది అనుకున్నాడు. ఇద్దరు దొరికారు. ఇద్దరు అన్ని స్కైర్లే. అండ్ ఈరోజు ఎక్కడ కూడా నాకు జురేల్ కొన్ని షాట్స్ ఆడాడు, ఒక ఓవర్ ఎక్సలెంట్ ఆడాడు. నాకు అప్పుడు అనిపించింది ఓ జురేల్ ఆడుతున్నాడు, వీళ్ళిద్దరు పడిపోయారు, ఇంకా చేసి కష్టం ఉండి జురేల్ ఆడుతున్నాడు సరే అనుకున్నా. ఇప్పుడు వచ్చాడయ్యా స్పిన్ మాంత్రికుడు. నాకు ఎప్పుడైతే రాషిద్ ఖాన్ బ్యాట్స్మెన్ని బీట్ చేసి బౌల్డ్ చేస్తాడో నాకు నేను అది చూస్తున్నప్పుడు నాకు అదొక ఇది వస్తుంది చూడు, అదేంటది ఎక్స్టసీ, ఆనందం, అదే ఏదోట్లే అది ఇంకా అది ఒకరిని అంటే ఫస్ట్ ఒకటి అవుట్ చేస్తాడు రా, తర్వాత గుగ్లీ కాకుండా లెగ్ స్పిన్ తో బౌల్డ్ చేస్తాడు రైట్ హ్యాండర్ ని, ఫెరేరా 4 కొట్టించుకున్న తర్వాత లెగ్ స్పిన్ తో బౌల్డ్ చేస్తాడు. మైండ్ పోయింది. యూజువల్లీ రషీద్ ఖాన్ గుగ్లీ రీడ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి త్రూ ద గేట్ అవుట్ అవుతారు. రెండు వేరే వికెట్స్, రెండు వేరే బాల్స్, వేరే వికెట్స్, రెండు క్లీన్డ్. మెంటల్ షిట్ అసలు కుమ్మేహారు ఈ రోజు. కొద్దిగా పాపం రవీంద్ర జడేజా వాస్ ట్రైయింగ్, బాగానే బౌండరీలు కొట్టాడు, 6లు కొట్టాడు. బట్ అదే వెన్ యూ డోంట్ హ్యావ్ సపోర్ట్ ఇంకా ఇంకేం చేయలేవు. ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఏమైపోయిందంటే ఆల్రెడీ వీళ్ళు ఒకే పాయింట్స్ లో ఉన్నారు అండ్ జీటీ ఇస్ నెగటివ్ నెట్ రన్ రేట్, వీళ్ళు పాజిటివ్ లో ఉన్నారు. అక్కడతో ఓడిపోయి ఉంటే మ్యాచ్ ఇంకా రాడ్ అయ్యేది. కానీ కొద్దిగా నేను ఇంకా ఇది నన్ను అడిగితే చిన్నది ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దట్ కొన్ని ఓవర్లు ఉన్నాయి. మరీ అలాగా ఐ థింక్ లాస్ట్ లో హోల్డర్ తీసాడు అనుకుంటాను వికెట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రాగానే ఫస్ట్ బాల్ ఊపేశాడు పైకి. ఇంకా చూడు అది ఎలా పడిందో చూడు, నెట్ రన్ రేట్ అది ఎంత పాజిటివ్ ఉండేదో 0.082 వచ్చింది, 0.5 ఉండేది. అదే అండ్ -0.1 దగ్గర ఉండేవాళ్ళు 0.2 దగ్గరకు వచ్చారు. సో లైక్ వై అంటే కొద్దిగా నువ్వు తీసుకెళ్ళుంటే మేబీ అది నీకు హెల్ప్ అయ్యేది. ఎందుకంటే ఆ 2 points అయితే నీకు రావట్లేదు, మ్యాచ్ ఎగిరిపోయింది. సో మరి కానీ జీటీ పీక్డ్ ఎట్ ది రైట్ టైం రా. వాళ్ళు ఐ థింక్ లాస్ట్ 4 games గెలిచేసారు కదా. ఎప్పుడైతే గెలవాలో ఆర్సీబీతో ఓడిపోయారు, తర్వాత మళ్ళీ సిఎస్కే, ఆర్సీబీ, పంజాబ్, ఆర్ఆర్. ఏంటి ఆర్సీబీ, పంజాబ్, ఆర్ఆర్ 3 మ్యాచ్లు వాళ్ళు గెలిచింది. లిటరల్లీ ద టాప్ టీమ్స్ ఇన్ ద టేబుల్, ముగ్గురిని కొట్టారు. నెక్స్ట్ ఎవరితో? వాళ్ళకి SRH వరుసగా పైన అందరినీ నిన్ను అని వేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ వేసేది నిన్నేసి 16 points కొట్టి పైకి వెళ్తా అన్నట్టే ఉన్నారు జీటీ వాళ్ళు. వాళ్ళే ఏం చేసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టాప్ లో ఉన్నారు కాబట్టి. కానీ ఇంకా మాత్రం చెప్తున్నాను సుందర్, మనసులో ఏమి పెట్టుకోకు. SRH నీకు చాలా ఫ్యామిలీలా చూసుకుంది, మేము కూడా నేను ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాను. ఓకే, నువ్వు ఇంకా ఎవరిదే టోర్నమెంట్ అంతా ఆడక మధ్యలో 2 మ్యాచ్లు ఆడేసి లాస్ట్ మా దగ్గరకు వచ్చి నువ్వు రేపు 60-70 కొట్టేవనుకో ఇంక నేను ఏడుస్తాను. నాకు బాగా గుర్తురా, లాస్ట్ ఇయర్ ఇలాగే జీటీ ఫస్ట్ పవర్ ప్లేలో 3 వికెట్లు తీసేస్తాం రా, అయిపోద్ది అనుకుంటాం.
6th ఓవర్ సిమర్జిత్ ఎత్తాడు, కొడతాడు సుందర్. దాని తర్వాత సిమర్జిత్ కనబడలేదు, దాని తర్వాత సుందర్ కూడా ఆడలేదు దాని తర్వాత సీజన్. మళ్ళీ ఇయర్ ఆడుతున్నాడుగా. ఏమోరా, నాకు కొంచెం అహ్మదాబాద్లో అసలుకే టుమ్రీ రికార్డు SRHది, సో కొంచెం తేడాగానే ఉంది. బట్ జీటీ ఈజ్ ఇన్ ఏ వెరీ వెరీ గుడ్ ఫామ్. ఇప్పుడు చెప్పొచ్చురా క్లియర్గా, IPL ఈజ్ IPLing. నలుగురు కాదు, ఒక 6 కంటెస్టెంట్లు ఉన్నారు. 6 1 2 3 4 5 5 ఉన్నారు. మన CSK కూడా నెక్, మళ్ళీ KKR అయితే ఒక రోల్లో ఉంది, 4 wins. దాని కిందంతా ఇంకా వీ కెనాట్ కౌంట్ KKR అవుట్ యెట్, బికాజ్ వాళ్ళు మంచి క్రేజీ రన్లో ఉన్నారు. సో ఏం జరుగుద్దో అని ఎగ్జైటింగ్ స్టఫ్ అహెడ్. అసలే ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. అసలు 2 మళ్ళీ మంచి మ్యాచ్లే యాక్చువల్లీ స్పీకింగ్. ఒకటేమో CSK వర్సెస్ LSG. CSKకి ఇంపార్టెంట్ మ్యాచ్. LSG వాళ్ళు మొన్నే RCBని గెలికారు. ఈరోజు మరి ఎవరిని గెలుకుదాం, ఎలా గెలుకుదాం అన్నట్టు రెడీగా ఉన్నారు. అదే మొన్న మనం మాట్లాడుకోవచ్చు. నువ్వు లేవు ఆ రోజు? లేవు, నేను ఒక్కడే గాల్లో మాడుకున్నాను. కానీ చెన్నైలో మధ్యాహ్నం అంటే కొంచెం ఇబ్బందే. అండ్ LSG వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఎవరిని గెలుకుదాం, అదే ఎవరిని అవుదాం అన్నట్టు ఉన్నారు. ఏంటో నెల తర్వాత మొన్నే మ్యాచ్ గెలిచారు వాళ్ళు. 1 month తర్వాత. మరి దారుణం. అండ్ అది ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనుకుంటే CSKకి చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ గేమ్. దాని కింద చూసుకుంటే సేమ్ RCBకి చాలా ఇంపార్టెంట్ గేమ్, MIకి. కానీ నన్ను అడిగితే ఇప్పుడు CSK LSG మ్యాచ్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు స్లోలీ వాళ్ళకున్న రిసోర్సెస్తోనే దే ఆర్ టర్నింగ్ అవుట్ టు బి గుడ్. ఇప్పుడు నువ్వు చూసుకుంటే కూడా వాళ్ళు అఖిల్ హుసేన్, జేమీ ఓవర్టన్ వీళ్ళతోనే చాలా నీట్గా బౌలింగ్ వేస్తున్నారు. అంశుల్ కంబోజ్ ఈజ్ బౌలింగ్ వెల్, ఖలీల్ అహ్మద్ రూల్ అవుట్ అయిపోయాడు కరెక్టే, గుర్జప్నీత్ పిచ్చింగ్ చేస్తున్నాడు, ముఖేష్ చౌదరి మేనేజ్ చేస్తున్నాడు. అందరూ బౌలింగ్ కొంచెం అలా దే ఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు షేప్. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఐదర్ సంజు ఆర్ రుతురాజ్ ఆడుతున్నారు, ఇద్దరు కలిసి ఆడట్లేదు. వాళ్ళు అనుకోవట్లేదేమో వాళ్ళు ఇద్దరు కలిసి ఆడదాం అసలు. అండ్ ఇంకొకటి, ఇంకా ఇప్పటికీ కూడా దూబే, బ్రెవిస్ వీళ్ళెవరు సరైన ఫామ్లో లేరు. అవును. ఇటువైపు చూస్తే పూరన్, మార్ష్, మెల్లగా పంత్ అందరూ మెల్లగా ఫామ్లోకి వచ్చారు. మార్ష్ అయితే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా కొన్ని మేము బయటికి వెళ్ళిపోతున్నాం ఇప్పటి నుంచి, ఇంకా చూసుకుందాం బొక్క అన్నట్టు ఆడుతుంటారు చూడు, అలా ఫియర్లెస్గా ఆడారు మొన్న. కానీ ద మ్యాన్ టు వాచ్ అవుట్ ఫర్ ఇన్ LSG's ప్రిన్స్ యాదవ్ ఫర్ మీ. వాట్ ఏ గై. ఆ కోహ్లీ వికెట్ అయితే వాట్ ఏ గై అసలు. అంటే కొంచెం అంటే ఇప్పుడు నీకు యూజువల్లీ నువ్వు ఒక 4 అలా వదిలేసిన తర్వాత నీకు కొంచెం మైండ్లో ఉండిపోద్ది కొంచెంసేపటికి. నెక్స్ట్ బాలే నీకు క్యాచ్ వచ్చింది, ఏంది నీ మైండ్లో ఎంత రన్ అవుతుంది, ఆ క్యాచ్ తీసుకున్నావు. అండ్ LSGకి ఇంకో నెక్స్ట్ ఓవర్ వచ్చి కోహ్లీ వికెట్ తీసుకున్నావు. అండ్ LSGకి ఇంకోటి లాస్ట్ మ్యాచ్లో ఏదైతే లేదో వాళ్ళు కుదరలేదు ఏంటంటే మోసిన్ ఖాన్, ఫామ్లో ఉన్న మోసిన్ ఖాన్ లాస్ట్ మ్యాచ్ ఇంజరీ వల్ల లేడు. మయాంక్ వేసాడు, మయాంక్ కొట్టించుకున్నాడు, షార్ట్ బాల్ వేసాడు, ఎక్కడో బాధారు పిచ్చి పిచ్చి పట్టిదారు, ఇంకా మరీ గట్టి. సో మేబీ ఇఫ్ మోసిన్ ఖాన్ ఇస్ బ్యాక్ ఇంకా స్ట్రాంగర్ అవుతారు. అండ్ CSKకి అడిగితే ట్రబులే, బికాజ్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేస్తున్నారు నువ్వు చూసుకుంటుంటే. తర్వాత కార్తిక్ శర్మని దింపి భాయ్ నీకు బ్యాటింగ్ కావాలా, నువ్వు బ్యాటింగ్ ఆడతావా అన్నట్టు ఆడిపిస్తున్నారు. నన్ను అడిగితే చేజింగ్ చేసే టీం గెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ చెన్నై ఆర్ గోయింగ్ టు కమ్ ట్రంప్స్ కొంచెం అనిపిస్తుంది నాకు. కమింగ్ టు ది సెకండ్ మ్యాచ్, MI వర్సెస్ RCB. లాస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా లేకుండే ముంబై వాళ్ళకి సూర్యకుమార్ యాదవ్ చేశాడు. ఈసారేమో RCB మొన్నే LSGతో ఫ్రెష్గా ఓడిపోయారు. వాళ్ళకు కూడా RCB ఈజ్ అ వెరీ 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 స్ట్రాంగ్ టీమ్. బట్ చిన్నగా అంటే వెరీ పీక్ టైంలో చిన్నగా వాళ్ళకి కొంచెం బొక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రొమారియో షెపర్డ్ అనే ఈ రోల్ ఏదైతే ఉందో చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా వాళ్ళకి. అదే వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు, వాళ్ళకి మొత్తం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే మధ్యలో ఆ జితేష్ శర్మ, రొమారియో, కింద రొమారియో షెపర్డ్తో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరూ అంత బాగా ఆడేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు నీకు రొమారియో అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు రొమారియో ఈ ఇయర్ 2 క్రూషియల్ మ్యాచెస్లో క్రూషియల్ పాయింట్స్లో హీ హ్యాడ్ టు డెలివర్. 2 సార్లు హీ డిడెంట్.
ఒకసారి బాల్ తో ఆ డేవిడ్ మిల్లర్ అవును, మిల్లర్. లాస్ట్ ఓవర్ 17 18 Full toss కొట్టాలన్నప్పుడు వేసి, కొట్టించుకున్నాడు. 2-3 బాల్ బాగా వేసి తర్వాత కొట్టించుకున్నాడు పాపం. తర్వాత మొన్న మ్యాచ్ మొన్న బ్యూటిఫుల్ బ్యాటింగ్. స్పిన్నర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఒక్క 6 కూడా కనెక్ట్ చేయలేకపోయాడు పాపం. అవును. సో 2 క్రూషియల్ టైమ్స్ అయినా ముందు ఓవర్ లో కూడా చూసుకుంటే నువ్వు బ్యాట్ తోను బాల్ తోను ఫెయిల్ షార్ట్ అయ్యి షార్ట్ అయ్యి నేను లేకపోతే కొట్టాను, ఈ 2 వేస్తేనే కొడతా అన్నట్టు ఆడాడు. యా. And సో రొమారియో ఒకటి, ఇంకోటి సుయష్ కూడా అంత ఫామ్ లో లేడు. ఇంకా బెతెల్ ఒకటి. ఓకే, బెతెల్ ఐ థింక్ ఇట్స్ ఫైన్ he'll come good అని నాకు బికాస్ అనిపిస్తుంది. అన్ని ఎక్కువ గేమ్స్ కూడా ఆడలేదు కాబట్టి ఇట్ ఇస్ ఓకే బెతెల్ అనుకుంటాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జితేష్ శర్మ భాయ్ మధ్యలో అది కొద్దిగా జితేష్ కి రిప్లేస్మెంట్ లేదు, రొమారియోకి లేదు. అండ్ ఇప్పుడు ఏంటి మరి రొమారియో బదులు డఫీన్ ఆడితే నీకు బ్యాటర్ తక్కువ అయిపోతారు, నీకు పైన కూడా స్ట్రెంత్ తక్కువైంది. అంటే స్ట్రెంత్ అంటే జేకబ్ బెతెల్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్, బట్ ఫిల్ సాల్ట్ ఏదైతే ఇస్తున్నాడో ఫిల్ సాల్ట్ అండ్ ఆల్సో అన్నిటికంటే మళ్ళీ ఇంకొక అక్కడికి ఇంగ్లాండ్ పంపించారంట స్కాన్లకి. ఒరే లేరారా ఎవరు. ఇంకొక క్రూషియల్ థింగ్ ఏంటంటే 2 టీములకి ఈ వెన్యూలో ఫస్ట్ మ్యాచ్ రాయ్పూర్. సో 2 రాయ్పూర్లో జరుగుతున్నాయి. యూ డోంట్ నో ద పిచ్, అసలు ఏమైద్దో తెలియదు. నేను లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ రాయ్పూర్లో ఎప్పుడు ఆడారో గుర్తులేదు నాకు. రాయ్పూర్లో బ్లాక్ సాయిల్ పిచ్ అయితే కొంచెం చాలా తక్కువ బౌన్స్ ఉండి స్పిన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఏదో టీం ఆడేది మావా, ముందు ఎప్పుడో ఆడారు, అదే అప్పట్లో చెన్నై వాళ్ళు ఆడారు అనుకుంటా. ఆర్ఆర్ చెన్నై ఆడారు, ఎవరో ఐ డోంట్ ఆడారు రిమెంబర్. రాయ్పూర్లో. 2015 ఆ టైంలో. సో అది మ్యాటరు. బట్ స్టిల్ నాకెందుకో ఆర్సీబీ కొడుతుంది అనిపిస్తుంది. స్టిల్ చూద్దాం మరి. అంటే ఈజీ అయితే అవ్వదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే correct. ఆర్సీబీ ముంబైలో నేను ఎందుకు వీళ్ళు వాళ్ళు అని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నువ్వు చెప్పిందే ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అ న్యూ వెన్యూ. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే కొద్దిగా ఇలా కదులుతుంది, కొద్దిగా ఇప్పుడు కొద్దిగా అడిట్ అయితే మనం పడిపోతాం కిందకనే పొజిషన్లో ఉన్నారు. సేమ్ టైం ఇంజరీస్ ఉన్నాయి, సేమ్ టైం మొక్కలు కనబడుతున్నాయి అంతా. అండ్ నీ కిందన నీకు ముందులా లేదు. స్టార్టింగ్ ఆఫ్ ద టోర్నమెంట్లో జరుగుంటే నీకు కింద వాళ్ళకి బోల్డ్ గ్యాప్ ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏముందిరా, ఇప్పుడు వీళ్ళు మ్యాచ్ ఓడిపోయారు అనుకో, ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయారు అనుకో, ఆర్ఆర్తో సమంగా 5th ఆర్సీబీ ఈ మ్యాచ్ కొద్దిగా ఒక డిఫరెన్స్ తో ఓడిపోయారు అనుకో, సిఎస్కే మంచి భలే గెలిచారు అనుకో, ఒక పక్కన నువ్వు ఏం ఆడతా. ఇప్పటివరకు ఎలా ఆర్సీబీ ప్రైమ్ లో ఉంది, సిఎస్కే డౌన్ ఫాల్ ఉందని మాట్లాడుకుంటున్నావు. టకటకాన్ని కొడితే అటు ఇటు మారిపోతున్నాయి. మేబీ ఒక్క రోజులో అన్ని మారిపోయే ఛాన్స్ ఉంది. సో వెరీ క్రూషియల్ వెరీ క్రూషియల్ సండే. ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్లెస్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ ముంబై ఎల్ఎస్జీ ఆర్ సంథింగ్, బట్ అన్ని ఇంట్రెస్టింగ్, అన్ని ఇంపార్టెంట్ గేమ్సే. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మన లైవ్ స్ట్రీమ్లకు కలుద్దాం. చెప్పండి లైవ్ స్ట్రీమ్కి మేము హూ డు యు గైస్ వాంట్ యాజ్ అ గెస్ట్ అనేది మేము కూడా ట్రై చేస్తాం. వెంకీ మామ అంటారు, వెంకీ మామ అంటే మీరు మరి ఆయన్ని మీరు కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సార్కి కూడా కొంచెం తెలుస్తుంది. సో కమెంట్స్లో మాత్రం ఎవరు కావాలో మెన్షన్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్.